ఉమెన్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు వర్షం అడ్డంకిగా మారింది. నవీ ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పిచ్ మొత్తం తడిసి ముద్దైంది. వర్షం ఆగినా పిచ్ లో వాటర్ క్లియర్ చేసేందుకు టైం పట్టే అవకాశం ఉంది. మ్యాచ్ దాదాపు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వర్షం వల్ల మ్యాచ్ కొనసాగకపోతే రిజర్వ్ డే రోజు కొనసాగించనున్నారు. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సమరంపై యావత్ దేశమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. 3:30కు నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి. తొలి టైటిల్ కోసం ఇరు జట్లు ఫోకస్ పెట్టాయి. తుది సమరంలో సత్తా చాటాలని భారత్ చూస్తోంది. లీగ్ స్టేజ్ విజయాలతో సౌత్ ఆఫ్రికానే కాస్త ముందంజలో ఉండగా సెమీస్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఇదే ఊపు ఫైనల్లోనూ కొనసాగించాలని టీమిండియా ప్లేయర్స్ కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఇరు జట్లలోనూ మ్యాచ్ను మలుపు తిప్పే ప్లేయర్స్ ఉండడంతో ఫైనల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, నవీ ముంబైలో ప్రస్తుతం వర్షం పడుతోంది. మ్యాచ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? సూర్య, మనకి షెడ్యూల్ ప్రకారం ఈ రోజు జరిగేటువంటి మహిళల ప్రపంచ కప్లో సౌత్ ఆఫ్రికా ఇండియాకు సంబంధించినటువంటి మ్యాచ్ ఫైనల్ ఫైట్కి అంతా సిద్ధమైపోయిన వేళ. సో 2:30 గంటలకి టాస్ వేయాలి, 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సింది షెడ్యూల్ ప్రకారంగా. అయితే అక్కడ ఒక్కసారిగా మొత్తం కూడా అక్కడ ముంబైలో ఏదైతే ఈ నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వద్ద ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడం, సో భారీ వర్షం కురవడంతో పూర్తిగా గ్రౌండ్ మొత్తాన్ని కూడా ప్రజెంట్ కవర్లతో కప్పించారు. సో షెడ్యూల్ ప్రకారం అయితే 2:30కే టాస్ వేయాల్సి ఉండే, దాన్ని 3కి మ్యాచ్ ప్రారంభాల్సి ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్ వాయిదా వేశారు. సో మళ్ళీ 3కి అయినా టాస్ వేయాల్సి ఉంటే 3:30కి అయినా మ్యాచ్ ప్రారంభం కావాల్సింది. అయినా కూడా ఇంకా వర్షం తగ్గలేదు. మనకు షెడ్యూల్ మళ్ళీ రివైజ్ చేశారు. సో ఇంకా కూడా వర్షం తగ్గలేదు కనుక సో వర్షం తగ్గిన తర్వాతే టాస్ వేస్తామంటూ మరొక అరగంట పాటు కూడా వాయిదా వేయడం జరిగింది. సో ఇప్పటికే సెమీస్లో గెలిచి ఊపు మీద ఉన్నటువంటి 2 టీంలు కూడా అటు సౌత్ ఆఫ్రికా ఇటు ఇండియా టీంకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ అభిమానులు, క్రికెట్ అభిమానులు చేరుకున్నారు. సో మొదటిసారిగా సౌత్ ఆఫ్రికా కూడా ఫైనల్లో చేరుకుంది. మరోవైపు మూడోసారి ఇండియా ఫైనల్కు చేరుకుంది. సో 2 టీంలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో చాలా రోజుల తర్వాత అంటే వరల్డ్ కప్లో ఒక ఇంగ్లాండ్ కానీ ఒక ఆస్ట్రేలియా టీంకి సంబంధించి ఎప్పుడైనా ఫైనల్స్లో తలపడనున్నాయి. కానీ ఈసారి 2 కొత్త టీంలు చాలా సుదీర్ఘంగా మనకి గత టోర్నీలో ఓడిపోయి తర్వాత వరుసగా 3 మ్యాచ్లు గెలిచి సెమీస్లో కూడా 2 పెద్ద టీంలు, మంచి టీంలు, టఫెస్ట్ తర్వాత మంచి బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ ఉన్నటువంటి 2 టీంలను కూడా ఓడించాయి. అటు ఇంగ్లాండ్ను సౌత్ ఆఫ్రికా ఓడిస్తే ఇటు ఆస్ట్రేలియాను ఇండియా ఓడించి ఫైనల్కి చేరుకున్నాయి. సో ఆ తరుణంలో పూర్తిగా ఇక్కడ ఈరోజు అన్ని ఏర్పాట్లు అయిన సందర్భంలో మనకు ఉదయం నుంచి కూడా వర్షం అడ్డంకి వస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడ ముంబైలోని నవీ ముంబైలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ వాతావరణ కేంద్రం కొలాబాలో ఉంటుంది. అక్కడ వారు విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారం మాత్రం ప్రజెంట్ ఇంకా వచ్చే 24 గంటల పాటు కూడా అక్కడ ముంబై నగర శివారు ప్రాంతాలతో పాటు ఇప్పుడు స్టేడియం పరిసర ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో అంతా మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల చిరుజల్లులతో పాటు కొన్ని చోట్ల మోస్తారు వర్షం కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ప్రజెంట్ ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది కాబట్టి సో ఇట్లాగే కొనసాగితే కొన్ని ఓవర్లు కుదింపు అయినా మ్యాచ్ చేసి జరుపుతారు. సో మనకి వరల్డ్ కప్లో కూడా రిజర్వ్ డే ఉంది. సో ఈరోజు జరగనట్లయితే మళ్ళీ రేపు అంటే నవంబర్ 2న కూడా అంటే 3న కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు జరగకపోతే రేపు మ్యాచ్ను నిర్వహించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఎంపైర్లు కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా అయితే వర్షం కంటిన్యూ అవుతుంది కాబట్టి వర్షం తగ్గితే సో ఎన్ని ఓవర్లు కుదింపడమా లేదంటే పూర్తిగా 50 ఓవర్లు పెట్టి మ్యాచ్ నిర్వహించడం అనేది డిసిషన్ తీసుకుంటున్నారు. సో మొత్తానికి అక్కడ హాట్ కేకుల్లో కూడా టికెట్ మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. పెద్ద ఎత్తున అభిమానులు కూడా వర్షంలో కూడా అక్కడ వచ్చి చేరుకున్నారు. స్టేడియం మొత్తం కూడా నిండిపోయినటువంటి సిచ్యువేషన్. సో మరొక 30 నిమిషాల్లో మళ్ళీ వర్షం తగ్గితే మాత్రం షెడ్యూల్ రివైజ్డ్ చేసి సో టాస్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. టాస్ వేసిన తర్వాత వర్షం కురిచింది కాబట్టి సో ఈ యొక్క టాస్ నిర్ణయం కూడా కీలకం కానుంది ఇరు జట్లకు. సో ఎక్కువగా ఆ పిచ్ అనేది మనకి హోమ్ గ్రౌండ్ ఇండియాకు ఇదొక అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో టాస్ కూడా ఎక్కువగా పిచ్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి నవీ ముంబై డివై పాటిల్ స్టేడియము ఎక్కువగా బ్యాటింగ్కి అనుకూలిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. సో వర్షం కారణంగా సో అవుట్ఫీల్డ్ను బట్టి సో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఉత్కంఠగా ఉంది. సో మరి కాసేపట్లో వర్షం తగ్గితే మ్యాచ్ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేని ఎడల
దీన్ని రిజర్వ్ డేగా కూడా అంపైర్లు తుది నిర్ణయం తీసుకొని ఉన్నారు సూర్య.